లేచి నిలబడదాం. దయచేసి లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 13వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 13వ కీర్తన. హల్లెలూయా. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మర్చెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండును. వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కనులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 13వ కీర్తన చదువుకుందాం. మన జీవితంలో మనం అనుభవిస్తున్న శ్రమలను, పరిస్థితులను బట్టి దావీదు ఎలా అయితే అనుకుంటున్నాడో మనం కూడా చాలాసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడే గనక నన్ను పట్టించుకుంటే నా పరిస్థితి ఎలా ఎందుకుంటుంది అని అనుకుంటూ రకరకాలుగా మనం ఆలోచన చేస్తాం. దావీదు తనకు కలిగిన పరిస్థితిని బట్టి అంటున్నాడు, యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతకాలం? సంతోష సమయాలు సులువుగా గడిచిపోతాయి. దుఃఖ సమయం, శ్రమ కలిగిన పరిస్థితులు కొంచెం కష్టంగాను భారంగాను నడుస్తాయి. ఆ సమయంలో మనం అన్నీ బాగున్నప్పుడు ఉన్నంత భక్తి, విశ్వాసం కలిగి ఉండడం కొంచెం కష్టమే. క్రైస్తవ జీవితం భూమి మీద సుఖవంతమైన జీవితం కాదు. దేవుడు అన్నీ అనుకూలపరిచి నిన్ను భూమి మీద ఉంచడు. అనేక రకాలైన ఒడిదుడుకులు మనం ఎదుర్కోవాల్సి ఉంది. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుని తన అన్నలందరినీ పక్కన పెట్టి మరీ అభిషేకించుకున్నాడు. కానీ
అభిషేకించబడిన తర్వాత దావీదు జీవితంలో అన్ని ఆశీర్వాదాలు ఏం కనపడలేదు. అభిషేకించబడిన దావీదు అభిషేకించబడక మునుపు ఎన్ని శ్రమలు అనుభవించాడో మనకు తెలియదు, కానీ అభిషేకించబడిన తర్వాత, దేవుని అభిషేకాన్ని పొందిన తర్వాత, దేవుని కృపను పొందిన తర్వాత ఎక్కువ శ్రమలు పాలైనట్లుగా మనం చూస్తాం. చాలాసార్లు మనకు వచ్చేటువంటి సమస్య లేకపోతే ప్రశ్న ఇది. ఏంటి ఈ ప్రశ్న అంటే, దేవుడే కనుకుంటే నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది? దేవుడే కనుకుంటే నాకెందుకు ఈ సమస్య వచ్చింది? దేవుడు మర్చిపోయాడు కాబట్టి, దేవుడు నన్ను పక్కన పెట్టాడు కాబట్టి, దేవునికి నేను దూరంగా ఉన్నాను కాబట్టి, దేవుడు నాకు దూరం అయ్యాడు కాబట్టి నాకు ఈ పరిస్థితి ఎదురైంది అనేటువంటి ఆలోచనలు మనలో కలుగుతూ ఉంటాయి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మన శ్రమను బట్టి మనం ఇలా మాట్లాడతాం, ఆలోచన చేస్తాం. కావాలని మాట్లాడాం, కావాలని ఆలోచించాం. మనకు కలిగిన శ్రమను బట్టి 77వ కీర్తనలో చూడండి ఒక మాట. 77వ కీర్తన 9-10 వచనాలు. దేవుడు కటాక్షింపమానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా, అందుకు నేను ఈలాగు అనుకొనుచున్నాను. ఏమనుకుంటున్నాడంట? మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెనను అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. చూసారా, దేవుడు మారిపోయాడండి. దేవుని హస్తం మారిపోయిందండి. దేవుని ప్రేమ తగ్గిపోయిందండి. దేవుడండి మునుపులాగా లేడండి. ఇలా అనుకుంటూ ఉంటాం. గమనించండి, ఇలా అనుకోవడానికి కారణం కూడా ఇక్కడ భక్తుడు ఆశాప్ అంటున్నాడు, నాకు కలిగిన శ్రమయే కారణం. స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. వాక్యం వినండి, మీ హృదయంలోనికి వాక్యం వెళ్ళనివ్వండి. అప్పుడే మీ ప్రాణాలు నెమ్మదిగా ఉంటాయి భూమి మీద. లేకపోతే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు, దేవుణ్ణి దుఃఖపెట్టే మాటలన్నీ మాట్లాడతారు. శ్రమలో నిలిచి ఉండలేరు మీరు, శ్రమలో ప్రభువుతో ఉండలేరు మీరు. అర్థమవుతుందా? నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశాను నాన్నా. నీవు విశ్వాసంలో బలం పొందిన తర్వాత నీ సహోదరులను కూడా బలపరచు. సాతాను మిమ్మల్ని జల్లించాలనుకున్నాడు, జాగ్రత్త పడు అని చెప్పాడు ప్రభు. ఏయ్, ఏం చెప్తున్నావు నువ్వు? నేను ఎవరినో తెలుసా? అన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా. చచ్చిపోతా కానీ నిన్ను మాత్రం ఆడెన్ని జల్లులు వేసినా సరే వదిలిపెట్టను అన్నాడు పేతురు. మీకు అర్థం అవడం కోసం సాధారణ భాషలో చెప్పా, అట్లా ఉండదు బైబిల్లో. కానీ ప్రభు చెప్పిన మాటను చాలా తేలిగ్గా తీసుకున్నాడు. మరి మీరు వాక్యం చదివితే శ్రమ వచ్చినప్పుడు పేతురు కదిలిపోయాడు. ఒక చిన్న పిల్ల, నువ్వు యేసు ప్రభు శిష్యుడు కదా అంటే, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మాటను తేలిగ్గా తీసుకున్న వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. ఊరికి తేలిపోతారు, నిలబడలేరు. దేవుడు ఏంటి అడి చెప్పాడంటే, అంత తేలిక కాదులే, నేను చాలా పవర్ఫుల్ అనుకుంటే మీరు అంతే. యేసు రక్తమే జయం. హల్లెలూయ, హల్లెలూయ. భక్తి జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యం విని వాక్యాన్ని హృదయంలో నింపుకున్న వారి జీవితాలు, ఊరకే వాక్యం లేకుండా సరిపెట్టుకున్న జీవితాలు చాలా తేడాగా ఉంటాయి. వాళ్ళ మాటే కానీ, వాళ్ళ ప్రవర్తనే కానీ, వాళ్ళ నిర్ణయాలే కానీ, వారి ఆలోచనలే కానీ, వారి కుటుంబాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. వాక్యం చాలా ప్రాముఖ్యం. ఎందుకు రాత్రి 1:30 వాక్యం చెప్పాను నేను. లైవ్ చూస్తే 1:37 ఉంది. ఎందుకు చెప్పాం వాక్యం? ఎందుకంటే అవసరం, అది
అవసరం. వాక్యం లేకపోతే శ్రమల్లో కొట్టుకెళ్ళిపోతావు. ఉం? శ్రమల్లో సొమ్మసిల్లిపోతావు. శ్రమల్లో దేవుని గురించి ఆయాసపడతావు. దేవుని గురించి వ్యతిరేకంగా ఆలోచన చేస్తావు వాక్యం లేకపోతే. అర్థమవుతుందా? దేవుని హస్తము, ఆయన దక్షిణ హస్తము మార్పు నొందెనని అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. శ్రమ వస్తే ఏమనిపిస్తుంది ఆటోమేటిక్గా? ఎందుకు ప్రభా వదిలేసిపోయింది నన్ను? ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తా. అదేంటంటే చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. ఒకళ్ళు చదవండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. చూసారా, సియోను ఏమనుకుంటుందంట? యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను అనుకోరు. అందరూ వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన చేసి మీ ఇల్లు రాలేదనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఇక ఎన్ని రకాలుగా వస్తాయి ఆలోచనలు. వస్తాయి, అసలు ఏమి రావండి నాకు, నేనేం అనుకోలేదండి అంటే అది పెద్ద అబద్ధం. మనం రకరకాలుగా అనుకుంటాం. ఇక్కడ అంటుందండి, సియోను అనుకుంటుందంట ఏమని? ప్రభువు నన్ను మరిచాడు, యెహోవా నన్ను విడిచిపెట్టాడని అనుకుంటుందంట. మరి ఏంటి పరిస్థితి అంటే 15వ వచనం చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుని స్తోత్రం. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నా ప్రాకారములు, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చెప్పండి ఈ మాట అందరూ నాతో పాటు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుడు చెప్తున్న మాట ఏంటి చెప్పండి? తల్లి అయిన మరచునేమో, నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో, నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఎవరు చెప్పండి? తల్లిని పోల్చాడండి. బైబిల్లో అనేక సందర్భాల్లో ఇలా పోలికలు ఉన్నాయి. ఒకని తల్లి వాణిని అన్నాడు అక్కడ, నేను మిమ్మను అంటే అక్కడ ఆదరించే విషయంలో ఎలా పోల్చాడు? తల్లి ఎలా ఆదరిస్తుందో అలా పోల్చాడు. కానీ ఇక్కడ అన్నాడు, ఒకవేళ తల్లి అయినా మరచునేమో కానీ తల్లి మరుస్తుందా? 100కి 99 పాళ్ళు మరవదు. అదేంటండి, 100కి 100 చెప్పాలి కానీ 99 అన్నారు ఏంటంటే, ఈ దినాల్లో కొద్ది మంది ఉన్నారు. మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తా. సొలొమోను కాలంలో 2 స్త్రీలు పంచాయతీకి వచ్చారు సొలొమోను దగ్గరికి. అయ్యా మాకు న్యాయం తీర్చని. ఏం జరిగింది చెప్పండి? 2 తల్లులు 2 పిల్లలకి అన్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కొడుకు ఉన్నాడు అనుకోండి. ఒక ఆమె నిద్రలో బిడ్డ మీద పడిందంట. అంటే పక్కన చంటి పిల్ల ఉందని కూడా గ్రహింపు లేకుండా పడింది. మరి ఒకవేళ ఏడిసినా కూడా లేచి ఉండదు, చచ్చిపోయింది. తెలుసుగా మీకు ఆ పంచాయతీ. యేసు రక్తమే జయం. అంటే ఏం చేసింది ఆ తల్లి? బిడ్డను మర్చిపోయింది. ఇది నాలో చెత్త కుండీల్లో పిల్లలు కనబడుతున్నారుగా. అంటే అర్థం ఏంటి?
చెప్పండి. తల్లి మర్చిపోయింది, వద్దనుకుంది, నాకు వద్దనుకుంది. ప్రియులరా, ప్రభువు చెప్తున్నాడు, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. ఎక్కడ చెక్కండి చెప్పండి. దావీదు అంటున్నాడు, ఎందుకు మర్చిపోయావు ప్రభు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఒరే నాయనా, నీకు కలిగిన శ్రమను బట్టి నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను మరువను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాడు అంటాడు. కీర్తనలు 94:14 అంటాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, ఆయన తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోయినట్టుగా అనిపించింది. ఆ దినాల్లో ఇశ్రాయేలీలకు కూడా 300 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కానీ విడుదల రాలేదు కదా. ప్రార్థన ఆలస్యం అయితే మీకేమనిపిస్తుంది చెప్పండి. జ్వరం తగ్గట్లేదు అనుకోండి, ప్రార్థన చేస్తున్నారు, కొబ్బరి నూనె రాస్తున్నారు, మందులు వేసుకుంటున్నారు, కానీ తగ్గట్లా. ఏమనిపిస్తుంది మీకు? డాక్టర్ గురించి కంటే కూడా దేవుని గురించి రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఎవరు మర్చిపోయినా మర్చిపోవచ్చు. అర్థమవుతుందా? మా అక్క జ్యోతి అక్క చాలా సరదాగా మాట్లాడేది. చాలాసార్లు ఆమె ఫోన్ చేశారు, పెళ్ళయ్యాక మమ్మల్ని మర్చిపోయావుగా అనేది. సరదాగానే, వేరే ఆలోచనతో కాదులే. అంటే మనకున్న ఒత్తిడిని బట్టి నేను ఫోన్ చేసేవాడిని కాదు. ఒకవేళ వాళ్ళు చేసిన మళ్ళీ చేస్తానని పెట్టేసేవాడిని. అవనేది పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోయావుగా అనేది. ఒకవేళ మర్చిపోవచ్చేమో మనుషులు, మారిపోవచ్చేమో మనుషులు, కానీ ప్రభు చెప్పండి, మార్పు లేని దేవా యందు ఉన్న దేవా, ఆయన మార్పు లేని దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మారతాడు అనుకున్నారు, రోజుకో రకంగా వేషం వేస్తాడు అనుకున్నారండి. ఆయన అసలు కాదు. ఆయన అలాంటి వాడు కానే కాడు. ఆయన మరిచిపోయేవాడు కాదు, మారిపోయేవాడు కాదు. మోషేతో ఉన్న దేవుడు యెహోషువతో కూడా ఉన్నాడు. యెహోషువతోనే కాదు, తరతరములు తన ప్రజలతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకొక సమస్య అంటే చెప్పిన, అసలు ఒకవేళ మారేది మనమే, మర్చిపోయేది మనమే. ఇర్మియా గ్రంథం చూడండి, ఆ మాట అంటాడు యేసు ప్రభు, లేకపోతే దేవాది దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ అంటాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం, కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను దేవుని ప్రజలు, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, దేవుని స్వాస్థ్యమని చెప్పుకుంటున్న ప్రజలు, వీరు నా ప్రజలని దేవుడు ఓన్ చేసుకున్నటువంటి ప్రజలు లెక్కలేనన్ని దినాలు. అది సమస్య. మనం మర్చిపోవడమే, కానీ ఆయన మర్చిపోవడం కాదు కాదు కాదు. దేవుడు ఎన్నడూ మర్చిపోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. ఆయన మాట తప్పేవాడు కాడు. స్తోత్రం. ప్రియులారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలీదు, కానీ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, దేవుడు మిమ్మల్ని మరిచిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రమన్న రానియండి, కృంగిపోకండి, నిబ్బరంగా ఉండండి. వన్ ఫైన్ డే, ఒక శ్రేష్టమైన దినం వస్తుంది. ఆ రోజున అన్నిటినీ తొలగిస్తాడు, పరిస్థితులన్నిటినీ మారుస్తాడు. అప్పటి వరకు ఓపికతో ఎదురు చూడాలి. స్తోత్రం. విలాప వాక్యముల గ్రంథంలో ఈ మాట చదువుతాం కదా, చూడండి. విలాప వాక్యముల గ్రంథం ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది, చూడండి, దయచేసి చూడండి.
3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుని స్తోత్రం. 31వ వచనం. ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. 5వ అధ్యాయం 20వ వచనాలు అంటాడు, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మరిచిపోవుట ఎలా, మమ్మల్ని ఎంతకాలము విడిచిపెట్టుట ఎలా. ఇదిగో ఈ ఈ ఈ ఈ ఈ ఈ అనుభవాలు మనలో వస్తాయి, ఈ ఆలోచనలు, ఈ మాటలు మనలోకి వచ్చేస్తాయి. అందుకని జ్ఞాపకం చేసుకోండి, మనం ఓపికతో కనిపెట్టుకోవాలి. స్తోత్రం. దేవుని గురించి ఎవరైనా మీకు దగ్గరికి వచ్చి ఏదేదో చెప్తున్నా ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు, ఒప్పుకోకూడదు. అంతేనమ్మా, అంతేనంటావా, అవునంటావా, ఏమో నాకు అట్టాగా అనిపిస్తుందమ్మా అనకూడదు. కొద్దిమంది భలే వంత పడతారు. నో నో, నువ్వు 100 చెప్పు, నా పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ నా పరిస్థితి కంటే దేవుని గురించి నాకు ఇంకా అర్థమవుతుంది. ఆయన నా పరిస్థితిలో కూడా నమ్మదగిన వాడే. నేను ఇప్పుడు పడుతున్న శ్రమకు దేవుడు మారిపోయాడని అనుకోను, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోను, ఆయన నాతోనే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసు కదా, ఒక వ్యక్తి సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ప్రభువుని కోరాడంట, ప్రభువా నువ్వు నాతో పాటు రావా అని. దేవుడు కూడా నడుచు ఆయనతో పాటు వస్తున్నాడంట. ఈయన 2 కాళ్ళు, ఆయన 2 కాళ్ళు, 4 అడుగులు కనబడుతున్నాయంట సముద్రపు ఒడ్డున ఇసుకలో. దేవుడు నాతో కూడా ఉన్నాడు, ఆయన నాతో కూడా నడుస్తున్నాడని సంతోషపడుతున్నాడంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 అడుగులే కనబడుతున్నాయంట. ఇక ఆయనకి ఏడవడం మొదలుపెట్టాడు, ప్రభువు నన్ను వెళ్ళిపోయాడు వదిలిపెట్టేసి, ఆయన ఇంకో పన్ను పడ్డట్టున్నాడు అని ఏడుస్తున్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, ఆ 2 అడుగులు నావే, ఆ 2 అడుగులు నావే, నేను నిన్ను ఎత్తుకున్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. అర్థమవుతుందా? 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో చదువుతాం కదా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. తీయండి, బైబిల్ తీయండి. 46వ అధ్యాయం, 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను. బా, ఎంతకాలం ఎత్తుకుంటారు మీరు మీ పిల్లల్ని? ఎంతవరకు ఎత్తుకుంటారు చెప్పండి. ఇప్పుడున్న ఓపికలకైతే సమస్య లేదు, యేసు రక్తమే జయం. మేము అక్కడ చర్చిలో ఉన్నప్పుడు ఎస్తేరుని దమ కొట్టేసేది కృపావరం, మామూలు కొట్టుడు కాదు. ఎందుకంటే వచ్చి ఒళ్ళో కూర్చునేది, ఇక భరించలేక ఏదన్నా కానీ మొత్తానికి బాదుడే బాదుడు. అంటే ఓపిక లేక, ఎత్తుకోలేక, భరించలేక. మనం అంతే, మనం బలహీనలం. కానీ ప్రభు అంటున్నాడు, ముదిమి అంటే వృద్ధాప్యం వచ్చే వరకు. స్తోత్రం. దేవుడు ఎంత నమ్మదగిన వాడండి. వన్స్ నువ్వు ప్రభువుని అంగీకరిస్తే, ఒక్కసారి ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటే, నువ్వు వెళ్ళిపోమంటే తప్ప ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేను. మీరు ఆలోచన చేయండి, ఉదాహరణకు నన్నే మా అమ్మ చంక పెట్టుకుంది అనుకోండి, ఊహించండి అసలు. యేసు రక్తమే జయం కదా. ప్రభు ఎవరు అనుకున్నారు? విడిచిపెట్టేస్తారు అనుకున్నారా? భయపడమాకు, నిరుత్సాహపడమాకు, కలవరపడమాకు. ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఎత్తుకొని సంరక్షించువాడను నేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, దేవుణ్ణి నమ్మండి. దేవుని విషయంలో ఎన్నడూ
వ్యతిరేకమైన ఆలోచన మీ హృదయంలోనికి రానికండి. ఎంత గడ్డు పరిస్థితి వచ్చినా, అర్థమవుతుందా? ఎంత గడ్డు పరిస్థితి వచ్చినా, ఇంకొక మాటలో చెప్పాలంటే అసలు ఏమీ మీకు అర్థం కాకపోయినా, ఏం జరుగుతుందో అసలు మీకేమీ అర్థం కాకపోయినా దేవుని విషయంలో పూర్తిగా మీరు నమ్మండి. దేవుని స్తోత్రం. మీరు ఎవరినైనా నమ్మండి, నమ్మకపోండి, అది ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుణ్ణి మాత్రం మీరు నమ్మండి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు చదవండి, ఎన్నో విషయాలు ఉంటాయి. సంసోను అనేక మార్లు దేవుడి చిత్తములో నుండి తొలగిపోయాడు. సంసోను అనేక మార్లు కాని పనులు చేశాడు. అయినా కానీ ఆఖరి నిమిషంలో చిన్న ప్రార్థన చేశాడు. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. 2 కళ్ళు పీకేశారు గుడ్లు. సంసోనుని దాగోను దేవత గుడిలో స్తంభాన్ని కట్టేశారు. అప్పుడంట దేవుణ్ణి ప్రార్థన చేశాడంట సంసోను. బైబిల్లో రాయబడి ఉంటుంది, అతడు బ్రతికినప్పుడు చంపిన వాళ్ళకంటే ఎక్కువ మందిని ఆ ఒక్క చిన్న ప్రార్థనతో చంపాడంట ఆ రోజు ఆ దేవత గుడిలో ఉండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు మర్చిపోయాడా? సంసోను నిబంధనను మర్చిపోయాడు, సంసోను వ్రతాన్ని మర్చిపోయాడు, సంసోను పరిశుద్ధతను పక్కన పెట్టాడు. అయినా కానీ చెప్పండి, దేవుడు తన కృపను దూరం చేయాల. దేవుని స్తోత్రం. పర్వతాలు తొలగవచ్చు, మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్ల మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. హల్లెలూయా. దిగులు పడకు, భయం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, భయపడకండి. పరిస్థితులు మారినంత మాత్రం దేవుడు మారడు కదా. మనవాళ్ళు చెప్తారుగా, ఓడలు బొల్లవుతాయి అవనియండి, కానీ ప్రభు మాత్రం మీతో ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? కొంచెం వృద్ధాప్యంలో సమస్యలు వచ్చే కొద్దిగా మనకు దిగులు వచ్చేస్తుంది. ఏంటి, నా పని అయిపోయిందా ఏంటి అనిపిస్తుంది. కాళ్ళు సహకరించినప్పుడు, కంటి చూపు తగ్గినప్పుడు, చెప్పండి, చేతులు పట్టు తప్పినప్పుడు, తప్పుతాయి కదా. అర్థమవుతుందా? తప్పవా? ఏదన్నా అవనివ్వండి, కానీ ప్రభు మీతో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. హల్లెలూయా. భార్య విడిచిపెట్టిందా? కొడుకు విడిచిపెట్టాడా? తల్లిదండ్రులే తోసేశారా? కానీ ప్రభు నిన్ను చేరదీస్తాడు. దేవుని స్తోత్రం. ఆ మాట చూస్తారు. ఒక్క మాట ముగించేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథంలో ఆ మాట చూడండి. హల్లెలూయా. స్తుతి. కీర్తనల గ్రంథం 'తల్లిదండ్రులు విడిచినను యెహోవా నిన్ను చేరదీయును' అనే మాట. హల్లెలూయా. స్తుతి స్తుతి. ప్రియ బంధువా, 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను, చెప్పండి ఈ మాట అందరూ, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అంటే ప్రజలు మారిపోవచ్చు, ప్రజలు విడిచిపెట్టచ్చు. చెప్పండి, మా నాన్న నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఉన్నాడా? లేడు. అయినా కానీ కన్న తండ్రి కంటే ఎక్కువగా ఆదరించే ప్రభు నాతో ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు విడిచి నన్ను యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, దేవుడు మర్చిపోడు.
దేవుడు మరిచిపోయాడని అన్నడు అనుకోవద్దు. దేవుడు ఎన్నటికీ మనలను మరిచిపోడు. స్తోత్రం. ప్రభు మంచివాడు, ప్రభు గొప్పవాడు. మీకు కలిగిన శ్రమలను బట్టి కుంగిపోకండి, నిరుత్సాహపడకండి. మీ కన్నులు ప్రభు వైపే చూడనివ్వండి, మీ చేతులు ప్రభు వైపే చాపండి. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నిత్యము కోపించేవాడు కాడు కాడు కాడు. చివరికి వచ్చేసరికి అన్నాడు, నేను యెహోవాను కీర్తించదను అంటాడు కీర్తనలో. అంటే ఏం జరిగింది? కృతజ్ఞత కూటం పెట్టేసి ఉంటాడు ఇక దావీదు. దేవుడు కార్యం అతడు చూశాడు. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్టుంటాయి, వ్యతిరేకంగా ఉన్నట్టుంటాయి. కానీ అన్ని సందర్భాలలో ప్రభు మనతో కూడా ఉంటాడు. స్తోత్రం. చెప్పండి, ప్రభు మనల్ని విడిచిపెడతాడా? మరిచిపోతాడా? కష్ట సమయంలో వదిలిపెడతాడా? చెప్పండి. ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుని మంచితనం మనకు అర్థమైతే చెప్పండి, మనం దేవుణ్ణి విడిచిపెట్టాం, మనం దేవుణ్ణి మర్చిపోం. ఇర్మియా గ్రంథంలో మనం ఎందరూ చదువుకుందాం, లెక్కలేనన్ని దినాలు వారు నన్ను అట్లాంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా జాగ్రత్తగా ఉందాం. ప్రభువుని ప్రేమిద్దాం, ప్రభువుని సేవిద్దాం, ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. ఈ జీవిత యాత్రలో ప్రతి క్షణం ప్రభు మీద ఆనుకుని ముందు కొనసాగుదాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. సమస్త శ్రమలన్నిటిలో గొప్ప ఆదరణ చేత మనం ఆదరించబడి ప్రభు తట్టు చూచుదుముగాక. కీర్తన ప్రభు మన కొరకు దీవించుదుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాక్షి